హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మేమైతే ఉలారెడ్కి వెళ్తున్నాము. ఉలారెడ్ అనేది స్వీడన్లో ఒక ప్లేస్. సో మా గోతన్బర్గ్ సిటీ నుంచి అది ఒక 150 కిలోమీటర్స్ ఉంటుంది. జర్నీ అరౌండ్ 1 to 1.5 hours. సో మేమైతే ఈరోజు మార్నింగే స్టార్ట్ అయిపోయాము కార్లో. సో మేమైతే అక్కడికి వెళ్ళి షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాం. ఉలారెడ్ అంటే అక్కడ ఏముంటాయి అంటే మొత్తం మన హౌస్లో కావాల్సిన నెసెసరీ ఐటమ్స్ అన్నీ మనకి A to Z అన్నీ అక్కడ దొరుకుతాయి. లైక్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, హోమ్లో కావాల్సిన అప్లయన్సెస్, ఎవ్రీథింగ్, ఫర్నిచర్ కూడా మనకు అక్కడ దొరుకుతుంది. ఈరోజు అయితే మేము ఉలారెడ్కి వెళ్ళి ప్రైజెస్ అనేవి కొంచెం కంపేర్ చేసి లోకల్ స్టోర్స్కి అండ్ ఉలారెడ్కి ఏవైతే మాకు చీప్ అనిపిస్తాయో అవి మేము పర్చేస్ చేస్తాము. సో లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో. సో పర్పస్ అయితే షాపింగ్ చేద్దామనే ఉలారెడ్కి. బట్ ఇక్కడ చూడండి కంట్రీ రోడ్స్ ఎంత బాగున్నాయో, గ్రీన్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సిటీ వేరు, ఎంటైర్లీ ఈ విలేజెస్ ఇవన్నీ వేరు. సో మాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్. అయితే ఒక రోడ్ ట్రిప్ లానే చెప్పచ్చు, ఫ్రమ్ గోతన్బర్గ్ టు ఉలారెడ్. సో ఎస్, వీ లైక్డ్ ఇట్. ఇక్కడ ఆన్ ద వేలో అయితే చాలా హార్సెస్ అండ్ కౌస్ అయితే కనిపించాయి మాకు. అండ్ ఈ స్ట్రెచ్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది, లాంగ్ ట్రీస్తో. ఫైనల్లీ మనమైతే ఉలారెడ్కి వచ్చేసాం. అస్సలు అనుకోలేదు, కానీ ఎంత రష్ ఉందంటే అక్కడ పార్కింగ్ అయితే మాకు ఒక 10 minutes పట్టింది కార్ పార్క్ చేయడానికి. అసలు ప్లేసే కనిపించలేదు. ఫైనలీ ఆఫ్టర్ 10 minutes మాకైతే ప్లేస్ దొరికింది పార్క్ చేయడానికి. సో ఫైనలీ వీఆర్ గోయింగ్ ఇన్ సైడ్. సో ఈరోజు వీకెండ్ కాబట్టి చాలామంది వచ్చారు, రష్ అయితే చాలా ఎక్కువే ఉంది. సో నేనైతే వెళ్ళి ఒక ట్రాలీ తీసుకొచ్చేసాను. ఎవరిది వాళ్ళు ట్రాలీ తెచ్చుకోవాలి, అవి బయట ఉంటాయి పార్కింగ్ ప్లేస్ దగ్గర. సో మేమైతే ఎంటర్ అయిపోయాం లోపలికి. ఇదైతే ఫస్ట్ గ్లాన్స్ ఎంత పెద్దగా ఉందో చూడండి. సో ప్రతి సెక్షన్కి మనకి ఇలా డివైడ్ చేసి ఉంటుంది, అండ్ కాస్ట్ కూడా. సో ఇక్కడైతే నేను సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నాను. లోకల్ స్టోర్తో ఇదైతే 50% మనకైతే ఆఫర్ అయితే ఉంది. సో నేనైతే ఒకటి తీసేసుకున్నాను ఇక్కడ. అండ్ ఇలాగైతే ఇక్కడ లంచ్ బాక్సెస్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఏదైతే మనకి నెసరీ ఐటమ్స్ ఉంటాయో అన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ. సో మా ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి నేనైతే ఇవి లంచ్ బాక్సెస్ అండ్ ఇవేం తీసుకోలేదు నేను. ఇవైతే మెజరింగ్ కప్స్ చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. రాసుంది దానిపైన 1 ml, 0.5 ml అని. సో నేనైతే తీసుకుందాం అనుకున్నాను, బట్ తీసుకోలేదు. మీరైతే యూజ్ అయితే తీసుకోండి అక్కడికి వెళ్తే కానీ కంపల్సరీగా. కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంది, 6 ఎంతో ఉంది సెక్. సో ఈ సెక్షన్ వచ్చేసి అన్ని గరిటలు ఇవే ఉన్నాయి మొత్తము, కిచెన్ ఐటమ్స్, అలాగే లంచ్ బాక్సెస్. ఇవైతే కర్రీ సాషెట్స్ ఉన్నాయి, రెడీ టు మేక్ కర్రీస్ అనుకుంటాను. నేను చూసాను కానీ బట్ తీసుకోలేదు, నాకైతే ఇవి నచ్చవు. సో ఇవైతే డిస్పోజల్ గ్లాసెస్ అండ్ టిష్యూస్ కూడా ఉన్నాయి. సో నాకైతే అంత రీజనబుల్గా ఏమి అనిపించలేదు అవి, నేనైతే తీసుకోలేదు. అండ్ మేమైతే షాంపూ సెక్షన్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షాంపూస్ అయితే ఉన్నాయి. నేనైతే హెడ్ అండ్ షోల్డర్స్ మాత్రమే యూస్ చేస్తాను కాబట్టి నేనైతే అదొకటి తీసేసుకున్నాను. అండ్ ఆ వెనక వెళ్ళినా సరే ట్రెసెమీ, డవ్, ఇంకా డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి. లోకల్ స్వీడిష్ బ్రాండ్స్, అలాగే ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి. సో ఇది కూడా తీసుకున్నాము, గార్నియర్, ఒకసారి ట్రై చేద్దామని. కాస్ట్ కూడా తక్కువే ఉంది. సో ఇదైతే బాడీ వాష్ చాలా తక్కువ ఉంది, నేనైతే ఒకటి తీసేసుకున్నాను. ఇదైతే నివ్యాది షార్ ఆయిల్. సో మేమైతే ఒకటి తీసుకున్నాము, స్మెల్ అయితే సూపర్ ఉంది. సో ఇవైతే ఆఫర్లో ఉన్నాయి. చిన్న టూత్పేస్ట్ లాగా ఉంది,
కిడ్స్కి. బట్ నేనైతే తీసుకున్నాను యూజ్ అవుతుందని, ఎప్పుడైనా ట్రావెల్ చేయడానికి వెళ్ళినప్పుడు ఫ్లైట్లో క్యారీ చేయొచ్చని. సో 5 తీసేసుకున్నాను. సో ఇవి వచ్చేసి కిచెన్ ఐటమ్స్. ఇది అల్యూమినియం ఫాయిల్, మనము ఎయిర్ ఫ్రైయర్లో అలాగే ఓవెన్లో యూస్ చేసుకోవచ్చు. కాస్ట్ అయితే చాలా తక్కువే ఉంది, సో అది తీసేసుకున్నాను. సో ఇక్కడ నుంచి మొత్తం మేకప్ రిలేటెడ్వి మొత్తం లేడీస్వే ఉన్నాయి. సో లిప్స్టిక్స్, మస్కారా, అలాగే ఐలైనర్, ఎవ్రీథింగ్ మేకప్ రిలేటెడ్ మొత్తం అయితే ఇక్కడ ఉన్నాయి. సో నేనైతే అలా అన్నీ చూసేసాను, బట్ మేకప్ రిలేటెడ్ నేనైతే ఏం తీసుకోలేదు. నెయిల్ పెయింట్ కలెక్షన్ అయితే చాలా ఉంది. ఇది ఒక సెక్షనే ఉంది మొత్తం నెయిల్ పెయింట్, డిఫరెంట్ కలర్స్ ఉంది. సో చాలా బాగుంది. అండ్ పర్ఫ్యూమ్స్ సపరేట్ ఉన్నాయి, అలాగే క్లెన్జింగ్, అలాగే ఫుట్ మాస్క్, ఇలా ఎవ్రీథింగ్ సపరేట్ సెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ లిప్ బామ్స్కి సపరేట్గా, సో ఎవ్రీథింగ్ సపరేట్ సెక్షన్స్ ఉన్నాయి. అండ్ నాకైతే రీజనబుల్గా అనిపించాయి. సో మేమైతే ఇది న్యూట్రిజన్ అది ఫేస్ వాష్ తీసుకున్నాము. కిషోర్కి ఎందుకు ఈ న్యూట్రిజన్ బాగా నచ్చుతుంది. సో తనైతే బాగా యూజ్ చేస్తాడు ఈ బ్రాండ్. మన ఇండియాలో టైగర్ బామ్ ఎలాగో, ఇదేమో టైగర్ బల్సమ్, చైనా నుంచి ఇంపోర్ట్ అయింది అనుకుంటాను. సో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. సో కాస్ట్ కూడా చాలా ఎక్కువే ఉంది, బట్ చాలా ఎఫెక్టివ్. ఇదైతే ఒకటైతే తీసుకున్నాను నేనైతే నివియా ఐటమ్స్ చాలా తీసుకున్నాను ఈరోజు. ఇదైతే సీరం తీసుకున్నా ఒకటి. సో ఈ పర్ఫ్యూమ్స్ అన్నీ అయితే నేనైతే ట్రై చేశాను. చాలా మైల్డ్గా ఉంది ఫ్లేవర్ అయితే, స్మెల్ అయితే బాగుంది. ఇది ఫస్ట్ చూసి నాకు అర్థం కాలేదు ఏంటో, తర్వాత అర్థమైంది గ్లాసెస్ పెట్టుకోవడానికి అని, బట్ చాలా బాగుంది. సో గ్లాసెస్ కలెక్షన్ అయితే ఉంది. నాకైతే లేడీస్వి నాకు అంత ఎక్కువ కనిపించలేదు, బట్ కిషోర్ అయితే తీసుకున్నాడు. సో ఇదైతే తనకు బాగా సెట్ అయింది. ఇవి వచ్చేసి చిన్న పిల్లల హెయిర్ బ్యాండ్స్ లాగా ఉన్నాయి, బట్ నేనైతే వెళ్ళి ఒకసారి అన్నీ ట్రై చేసేసాను. ప్రిన్సెస్ హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, సేమ్ అలానే ఉన్నాయి. అన్ని స్టోన్స్, పర్ల్స్, డిఫరెంట్గా మనకైతే ఈజీగా దొరుకుతాయి ఇవి. ఇక్కడైతే మాల్స్లో అమ్ముతున్నారు ఇవి. సో ఇది నివియాది సన్ స్క్రీన్, స్ప్రే చేసుకోవచ్చు. సో ఇది తీసుకున్నాను ఒకటి. అన్నీ నివియా ప్రొడక్ట్స్ ఈరోజు మొత్తం నా బాస్కెట్లో. సో ఇదైతే మొత్తము మెన్స్ వేర్, షర్ట్స్, అలాగే జీన్స్ ప్యాంట్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇవన్నీ రీసైకిల్డ్. సో కాస్ట్ అయితే చాలా తక్కువ ఉంది, జస్ట్ 99 అనుకుంటాను. కిషోర్ అయితే తీసుకున్నాడు కొన్ని షర్ట్స్. అండ్ ప్యాంట్స్ అయితే చూసాము, బట్ అంతేం అనిపించలేదు ప్యాంట్స్. అండ్ వింటర్ వేర్ కూడా చాలా ఉన్నాయి. కిషోర్ అయితే ఈ జాకెట్స్ ట్రై చేశాడు, ఒకటైతే తీసుకున్నాడు, తనకు బాగా సెట్ అయింది ఒకటి. హీ రియల్లీ లైక్డ్ ఇట్. సో ఇదే తనకు నచ్చిన జాకెట్ అండ్ ట్రై చేశాను, చాలా బాగుంది. ఇది తీసుకున్నాం మేము. సో నెక్స్ట్ అయితే ఇదంతా లేడీస్ది మొత్తము కలెక్షన్ అంతా. సో నేనైతే ఒకసారి వెళ్ళి అలా ఏమేమి ఉన్నాయి, ఇలాంటి మోడల్స్ ఉన్నాయి, సమ్మర్ వేర్ ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి మొత్తం చూశాను. సో బాగానే ఉంది కలెక్షన్ అయితే, కాస్ట్ కూడా తక్కువే ఉంది. నాకైతే ఈ హ్యాండ్ బ్యాగ్ బాగా నచ్చింది. సో వైట్ కలర్ది నేనైతే ఇది బ్యాగ్ తీసుకున్నాను. సో ఈ బ్యాగ్ అయితే జస్ట్ 149 క్రోనా ఉంది. సో 149 into 8. సో నాకైతే నచ్చింది. అండ్ నెక్స్ట్ అయితే నేను జాకెట్స్ అన్నీ చూసాను ఎలా ఉన్నాయో. కాస్ట్ అయితే ఓకే బాగానే ఉంది స్వీడన్లో మాల్స్తో కంపేర్ చేస్తే, బట్ నాకు అలాంటి జాకెట్స్ ఉన్నాయి కాబట్టి నేను తీసుకోలేదు. సో ఇవి వచ్చేసి స్పోర్ట్స్ బ్యాగ్ అని రాసుంది, బట్ మనము ఫ్లైట్లో యూజ్ చేసుకోవచ్చు ట్రావెల్ బ్యాగ్లో కూడా. సో నేనైతే వెళ్ళి ఒకసారి క్వాలిటీ చూశాను, బాగుంది, బట్ నేనైతే తీసుకోలేదు. సో అలా నడుచుకుంటూ గ్రౌండ్ ఫ్లోర్లోనే కొంచెం రైట్ సైడ్ వస్తే ఇదంతా సైకిల్ అండ్ వెహికల్ రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి, అండ్ పార్ట్స్ కూడా. ఇది వచ్చేసి సైక్లింగ్ పంప్, అండ్ ఇక్కడ డిస్ప్లే కూడా ఉంది, మనకి ఈజీగా ఉంటుంది
ఇదైతే హ్యాండ్ పంప్. సో మనం ఎయిర్ ఫిల్ చేసుకోవచ్చు సైకిల్కి. సేమ్ మనకి ఇండియాలో ఎలా దొరుకుతుందో అలానే. సో ఇదంతా సైక్లింగ్ సెక్షన్, హెల్మెట్స్ అవన్నీ ఉన్నాయి. సో అలా చూసేసాం మొత్తం అయితే. అండ్ ఇది వచ్చేసి సైకిల్కి రిలేటెడ్ ఏదో ఫిక్సింగ్ చేసేది అనుకుంటా, పార్ట్స్ది అసెంబుల్ చేసేది. సో ఇదైతే చాలా యూస్ఫుల్ అని చెప్తున్నాడు కిషోర్ అయితే. అండ్ ఇది వచ్చేసి ఎయిర్ ఫ్రైయర్కి ఈజీగా ఉంటుంది, ఆమ్లెట్స్ చేసుకోవచ్చు మనం. ఎప్పుడైనా మనం మిక్స్డ్ వెజ్ ఆమ్లెట్ చేసుకోవాలి అన్నా సరే మనకి ఫాయిల్లో వేస్తే అది సరిగ్గా ఉండదు. సో నేనైతే అది ఒకటి తీసుకున్నాను. మొత్తం 28 ప్లేట్స్ అయితే వచ్చాయి అందులో. అండ్ ఇక్కడైతే మొత్తము డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఇన్స్టా క్యామ్ లాగానే ఉంది. సో ఇక్కడైతే మనకి డిఫరెంట్ ఉన్నాయి క్యామ్స్. ఒకటి వచ్చేసి 849, ఇంకోటి వచ్చేసి 1199. సో ఇంటూ 8 చేసుకోవడమే మనము. అరౌండ్ 8000 అలా ఉంది కెమెరా. సో రెండింటికి డిఫరెంట్ స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్ ఉన్నాయి. అండ్ ఒకదానికైతే విత్ ఫోటోకాపీస్ అండ్ ఇంకొకటి వితౌట్ ఫోటోకాపీస్ సపరేట్గా తీసుకుంటే 179 సెక్ ఉంటుంది. అండ్ ఈ సెక్షన్ మొత్తం అయితే గ్యాడ్జెట్సే ఉన్నాయి, డిఫరెంట్ ఎలక్ట్రానిక్, బ్లూటూత్ హెడ్సెట్స్, అలాగే మనకి ఇయర్ ఫోన్స్, ఫోన్ కవర్స్, బ్లూటూత్ ఇయర్ ఫోన్స్, వైర్డ్, ఇంకా డిఫరెంట్ అయితే ఉన్నాయి. ఇదైతే నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో వాల్ మౌంట్ అనుకుంటాను ఫోన్ ఫిక్స్ చేసుకోవడానికి. ఇదైతే ట్రిపాడ్ ఫర్ కుకింగ్ అనుకుంటా స్పెషల్లీ. హైట్ అయితే ఎక్స్టెండబుల్ కాదు, చిన్నది. అండ్ ఇది కూడా కుకింగ్ కోసమే అనుకుంటా. అండ్ ఇదైతే మనకి బెండ్ చేసుకోవచ్చు డైరెక్షన్స్ని. సో 2 డిఫరెంట్ ఉన్నాయి. అండ్ కాస్ట్ కూడా తక్కువే ఉంది ఇన్ క్రోనా. సో ప్రతిదీ మనం ఇక్కడ ఇంటూ 8 చేసుకోవడమే యాజ్ పర్ కరెన్సీ రేట్ సెక్ టు INR కన్వర్షన్. ఇదైతే ఉనో గేమ్. నేనైతే రీసెంట్గా నేర్చుకున్న ఈ గేమ్ ఎలా ఆడాలో. మేమైతే తీసుకున్నాం ఇవైతే 2. మీకు ఎవరికైనా యూనో గేమ్ తెలుసా కమెంట్స్లో చెప్పండి. ఇదైతే లూడో గేమ్. తీసుకుందాం అనుకున్నాం బట్ తీసుకోలేదు, ఎందుకంటే ఫోన్లో మనకు ఆల్రెడీ లూడో గేమ్ యాప్ ఉంటుంది కాబట్టి. సో ఇదంతా మొత్తం కిడ్స్ సెక్షన్, డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి కిడ్స్వి. సో నాకైతే ఇక్కడ ఒక డాల్ లాంటిదే బాగా నచ్చింది, బట్ తీసుకోలేదు నేను. ఇదైతే నాకు హుండీలా అనిపించింది, మనం చిన్నప్పుడు కొనుక్కునే వాళ్ళం కదా ముంతలాగా. సో నేనైతే చూశాను బట్ అది ఓపెన్ అవ్వడానికి అయితే ప్లేట్ ఇవ్వలేదు. మేమైతే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోయాము ఎస్కలేటర్లో. సో ఇక్కడ కిచెన్ ఐటమ్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, లైక్ యుటెన్సిల్స్ లాంటివి అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. మేమైతే ఇక్కడ గ్రిల్ ఐటమ్స్ అయితే కొన్ని తీసుకున్నాము ఇక్కడ. అండ్ చైర్స్ కూడా 2 తీసుకున్నాము. ఆ చైర్స్ ఏంటి అంటే మనము మూవబుల్ చైర్స్, ఫోల్డబుల్ చైర్స్. మన ఎక్కడికైనా బీచెస్కి వెళ్ళినా సరే అవి లైట్ వెయిట్ ఉన్నాయి. సో అవైతే 2 తీసుకున్నాము మా ఇద్దరికి. ఇదైతే మొత్తం ఫర్నిచర్ సెక్షన్. క్లాసీగా ఉంది లుక్ అయితే. తీసుకుంటారో లేదో నాకు తెలియదు, బట్ చూడడానికి అయితే చాలా బాగుంది. సో నెక్స్ట్ అలా మేమైతే షూస్ సెక్షన్కి అయితే వెళ్ళిపోయాము. రైట్ సైడ్ కార్నర్లో ఉంది, ఫస్ట్ ఫ్లోర్లో. సో చాలా బాగుంది షూ కలెక్షన్ అయితే. ఎందుకో నాకైతే ఈ ఫ్లాట్స్ని చూడంగానే నాకు జూడియో గుర్తొచ్చింది. ఒకసారి చూసి ఒకసారి ట్రై చేసి మళ్ళీ పెట్టేశాను. ఇండియాలో దొరుకుతాయి కదా అని మళ్ళీ తీసుకోలేదు. నాకైతే షూస్ నచ్చాయి బాగా. శాండిల్స్ కూడా ఉన్నాయి డిఫరెంట్గా మనకి. అండ్ షూ కలెక్షన్ అయితే వైట్లో అయితే చాలా ఉంది, లేడీస్కి కూడా. జెంట్స్కి లేడీస్కి మిక్స్ ఉంది ఇక్కడైతే షూస్ సెక్షన్, బట్ చాలా కలెక్షన్ అయితే ఉంది. వైట్ కలర్ అయితే ఎక్కువ ఉంది కలెక్షన్ ఇక్కడ. అండ్ బ్రాండ్స్ కూడా చాలా డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి. కిషోర్కి అయితే ఈ షూ నచ్చింది, ఇది తీసుకున్నాం మేము ఈ షూ కిషోర్కి. అండ్ ఇది ట్రై చేశాడు బట్ అంత సెట్ అవ్వలేదు బ్లూ కలర్ షూస్.
అండ్ కాస్ట్ నేనైతే కంపేర్ చేశాను షూస్కి. ఇక్కడ చాలా అంటే చాలా తక్కువ ఉంది. సో మనకి మాల్స్లో స్వీడన్లో గోథెన్బర్గ్లో సిటీ మాల్స్లో అయితే 1000, 1500, 2000 అలా ఉంటాయి. సో నాకైతే ఇక్కడ షూ కలెక్షన్ అయితే 659, 700 అలా బ్రాండ్స్లోనే ఉన్నాయి. సో ఇట్స్ గుడ్. అండ్ ఇవి వచ్చేసి ఈ కలెక్షన్ నాకు చాలా ఇష్టం. కొన్నా సరే నేను పెట్టుకుంటాను కానీ యూజ్ చేయను, నాకు అస్సలు నడవడం రాదు వాటితో. అండ్ ఇదైతే నాకు నచ్చింది, బట్ సేమ్ నాకు ఉన్నాయి ఈ కలెక్షన్ సేమ్ కలర్లో. సో చూసి ఇలా పెట్టేశాను. ఇది కూడా ట్రై చేశాను ఒకసారి, సేమ్ జూడియో గుర్తొచ్చింది మళ్ళీ నాకు, ఇంకా నేను పెట్టేశాను. ఇప్పుడైతే మనం రియల్ సెక్షన్లోకి ఎంటర్ అయిపోయాము. యుటెన్సిల్స్. ఇదైతే నాకు చపాతీ పిండి కలుపుతాం అనుకున్నా ఇది కొనేసి నేను, బట్ ఇవి ఓన్లీ కేక్ మిక్సింగ్ అంట. సో నేనైతే తీసుకుందాం అనుకున్నాను, బట్ కిషోర్ అది ఉండదు అని చెప్పాడు, తీసుకోలేదు. సో మనమైతే మళ్ళీ సేమ్ గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసాము. ఇక్కడైతే వే ప్రోటీన్ అయితే ఉంది. సో కాస్ట్ అయితే నాకు అంతేం అనిపించలేదు డిఫరెన్స్, సో తీసుకోలేదు. అండ్ ఇక్కడైతే గ్రౌండ్ నట్స్ అయితే ఉన్నాయి. సో ఇవి ఫ్రైడ్ అనుకుంటాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఎగ్ 46.9 krona ఉంది. సో విచ్ ఈజ్ ఓకే కంపేర్డ్ టు మనకి అవి లార్జ్ ఎగ్స్. సో అలాగే ఎగ్స్ ఇక్కడ సైజెస్ ఉంటాయి, మీడియం టు లార్జ్. సో దాన్ని బట్టి కాస్ట్ కూడా మారుతూ ఉంటుంది. సో మేమైతే 0 sugar కోక్ తీసుకుందాం అనుకున్నాం, బట్ లాస్ట్కి మర్చిపోయాం తీసుకుందాం అనుకుని. అండ్ ఇదైతే బర్గర్స్ కలెక్షన్ అయితే చాలా ఉంది బర్గర్స్ది. నేనైతే ఆల్వేస్ స్నాక్స్ చూస్ చేస్తాను, ఎందుకంటే అది పొటాటో బర్గర్స్ కాబట్టి హెల్దీ, విచ్ ఈస్ హెల్దీ. అండ్ ఇవి వచ్చేసి నా ఫేవరెట్ చిప్స్, సోర్ క్రీమ్ అండ్ ఆనియన్. కిషోర్ కూడా చాలా ఇష్టం ఇవి. సో డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి, టొమాటో అండ్ ఒకటి మిక్స్డ్ వెజ్ అనుకుంటాను, ఇంకొకటి అయితే ఫ్లేవర్ అయితే ఉంది. బట్ మేమైతే సోర్ క్రీమ్ తీసుకున్నాము. ఇది వచ్చేసి తోర్తిల్లా అంటే లైక్ రెడీ టు మేక్ చపాతీ లాగానే. అండ్ ఇది వచ్చేసి టర్కిష్ యోగర్ట్. సో నా ఫేవరెట్ కర్డ్ అది స్వీడన్లో. అండ్ ఇక్కడంతా మొత్తం డైరీ ప్రొడక్ట్స్, ఇదంతా లైక్ చీజ్, బటర్, ఇలా డిఫరెంట్ ఉన్నాయి. మొత్తం మీట్ కూడా ఉంది, బట్ నేనైతే మీట్ తీసుకోలేదు. అండ్ ఇక్కడైతే యోగర్ట్ సెక్షన్ ఉంది, అలాగే ఫ్లేవర్డ్ యోగర్ట్స్, బటర్ మిల్క్, ఇలా డిఫరెంట్ డైరీ ప్రొడక్ట్ సెక్షన్ అయితే ఉంది మొత్తం. అండ్ నాకు ఈ ఫ్రూట్స్ అంత కాస్ట్ తక్కువేమనిపించలేదు, కంపారిజన్లో సేమ్ ఉన్నాయి, బట్ ఫ్రూట్స్ అయితే ఫ్రెష్గా ఉన్నాయి. సో నాకు తెలిసి ఇవి కాస్ట్ తగ్గవేమో ఇక్కడ, బ్లూబెర్రీస్ అండ్ రాస్బెర్రీస్. సో ఇక్కడ చూసిన సేమ్ కాస్ట్. అండ్ బనానాస్ అయితే హాఫ్ కాస్ట్ ఉంది, రెగ్యులర్గా అయితే 26 అలా ఉంటుంది. ఒకటి తీసుకున్న కేజీ నేను. ఇవైతే ఫ్రెష్ పొటాటోస్ అనుకుంటాను. సో ఇంకొక విషయం ఏంటంటే స్వీడన్లో పొటాటోస్ చాలా ఫేమస్, నార్మల్ పొటాటోస్ అండ్ స్వీట్ పొటాటోస్. సో నేనైతే అది ఒక 1 kg తీసుకున్నాను. అండ్ యాపిల్స్ కూడా ఫ్రెష్గా ఉన్నాయి. అండ్ యాపిల్స్ కూడా కాస్ట్ తక్కువ ఉంది, 13 SEK ఉంది. వాటర్ మిలన్ కాస్ట్ అయితే కొంచెం తక్కువే ఉంది. సో అదైతే ఒకటి తీసుకున్నాము, ఒక వాటర్ మిలన్. ఇదైతే నాకైతే దోసకాయలాగా అయితే అనిపించింది, నేను కొంచెం డిఫరెంట్గా ఉంది, అదైతే మేము టచ్ చేయలేదు. సో మీరు ఎప్పుడైనా ప్యాషన్ ఫ్రూట్ ట్రై చేశారా? నా కమెంట్లో ఒకసారి చెప్పండి. సో ఇక్కడైతే మనమే వెయిట్ చూసి మనం ఇక్కడ స్టిక్ చేయాలి, ప్రింట్ అయిన దాన్ని. సో మనం పెట్టిన వెంటనే ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసేది ఎంత కేజీ ఉందని. ఫస్ట్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి ఐటమ్ని. సో ఇక్కడైతే నేను 2 kgs టొమాటో తీసుకున్నా. టొమాటో కాస్ట్ చాలా తక్కువ ఉంది. క్లిక్ చేశాను, టొమాటో సెలెక్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ నాకైతే వెయిట్ చూసి అదే ప్రింట్ చేసింది. సో 34 SEK ఉంది. సో ఇది మనం స్టిక్ చేసేయాలి. ఆటోమేటిక్గా బిల్లింగ్ టైంలో అది వాళ్ళు స్కాన్ చేస్తారు. అండ్ స్వీడన్లో నాకు నచ్చిన విషయం ఏంటి అంటే సెల్ఫ్ బిల్లింగ్ కూడా ఉంటుంది. సో మనం ఏవైతే ఐటమ్స్ తీసుకున్నామో మనమే సెల్ఫ్ బిల్లింగ్ చేసుకుని మనం బిల్ పే చేసి మనం బయటికి వెళ్ళిపోవచ్చు. చెకింగ్ అనేది ఉండదు. ఎందుకు అంటే స్వీడన్ వాళ్ళకి వాళ్ళ పీపుల్ మీద చాలా నమ్మకం. సో అది నాకు బాగా నచ్చింది ఈ సిస్టంలో. అండ్ ఇదంతా మొత్తం ఫుడ్ సెక్షనే. సో ఇది వచ్చేసి స్వీట్ కార్న్ రిలేటెడ్ అనుకుంటా, ఆర్ కార్న్ రిలేటెడ్ స్నాక్ ఐటమ్. సేమ్ చీజ్ బాల్స్లా ఉంటాయంట. కిషోర్కి అయితే చాలా ఇష్టం. ఒక 4-5 తీసుకున్నాం డిఫరెంట్ ఫ్లేవర్స్. ఇవైతే నాకు క్యాండీస్లా అనిపించాయి డిఫరెంట్గా, ఫ్లయింగ్ సాసర్స్ అంట. అండ్ ఇవి నా ఫేవరెట్ ఎస్ట్రెల్లా చిప్స్, సోర్ క్రీమ్ అండ్ ఆనియన్. అండ్ ఇది నా బాస్కెట్ చూడండి, ఫిల్ అయిపోయింది ఫుల్గా మొత్తం.
గ్రాసరీస్తో అండ్ డిఫరెంట్ ఐటమ్స్తో. సో ఫైనల్లీ మనమైతే బిల్లింగ్ కౌంటర్ దగ్గరకు వచ్చేసాము. సో ఆ బిల్లింగ్ అయితే అవుతుంది. ఇక్కడ మల్టిపుల్ సెక్షన్స్ ఉన్నాయి, హండ్రెడ్స్ ఆఫ్ సెక్షన్స్. ఎంతమంది వస్తున్నారో. సో కిషోర్ అయితే ఫుల్ హ్యాపీ, ఫీడ్బ్యాక్ ఇస్తున్నాడు ఉలారెడ్ గురించి. సో తనకి జాకెట్ నచ్చిందంట అండ్ గ్లాసెస్ కూడా. అన్ని కాస్ట్ చాలా రీజనబుల్గా ఉన్నాయి, బెస్ట్ పర్చేస్, మీరు రావచ్చు అని అయితే కిషోర్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నాడు, గుడ్ ఫీడ్బ్యాక్. హియర్ కమ్స్ మై ఫీడ్బ్యాక్. సో నా ఫీడ్బ్యాక్ వచ్చేసి, ఫస్ట్ మనకి ఒక విజన్ ఉండాలి మనం ఏం తీసుకోవాలి అని. ఎందుకంటే ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనం అయితే కన్ఫ్యూజ్ అయిపోతాం ఏది తీసుకోవాలి అని. సో మనం అయితే ఏది తీసుకోవాలని డిసిషన్ తీసుకొని వెళ్తే బెటర్. ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకైతే మొత్తం ఏది చూసినా అర్థం కాదు, అన్ని సెక్షన్స్ ఉంటాయి. సో మీరైతే ఏం తీసుకోవాలో ముందే డిసైడ్ అయ్యి వెళ్ళండి. ప్రైజెస్ అయితే రీజనబుల్ ఉన్నాయి. మీరైతే ఒకసారి స్వీడన్లో ఉంటే కనుక అది కూడా గోతెన్బర్గ్లో ఒకసారి విజిట్ చేయండి.